ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు. పగ, ప్రతీకారం అనేటువంటివి ఇవి రెండు కూడా ఒక కంటైనర్ను క్షీణింపజేసేటువంటి ఆమ్లం లాంటివి. మీరు మంచివారై ఉండి ఇతరులు మీ పట్ల దయ చూపించినట్లయితే ఎవరు జయిస్తారు? చివరికి దేవుడు దీవించునుగాక. ప్రభువైన యేసు సెలవిచ్చినది ఏమనగా, మీ కంటి చూపు మంచిదైతే మీ శరీరమంతా వెలుగుమయమై ఉండును. ఒకరన్నారు, యొక్క నేత్రము ఆత్మకు కిటికీ లాంటిదన్నారు. మీరెప్పుడైతే ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కళ్ళను చూసి మాట్లాడతారు. కొన్నిసార్లు మన పిల్లలకు కూడా చెబుతూ ఉంటాం, నేను మాట్లాడుతున్నాగా నాతో చూడండి అంటాం. నేను నీతో మాట్లాడుతున్నాను కదా, నా యొక్క మోచేతిని చూడమని చెప్పం కదా. ఎందుకంటే కంటి ద్వారా అనేకమైనటువంటి విషయాలు మనము తెలియచేయవచ్చును. ఇది నాకు చాలా మనోహరంగా ఉన్నది. ఈ యొక్క వెలుగు ద్వారా మనం అనేకమైన లోతైన విషయాలను బయటకు తీసుకురావచ్చు. అవునండి, సృష్టించబడినటువంటి ఏ కెమెరా అయినా సరే. మరి దీంతో వీటిని మనము రంగుల ద్వారా, చిత్రపటాల ద్వారా మనము వీటిని మార్చవచ్చును. ఒకసారి ఒకరు ఈ విధంగా అన్నారు, 85% మీ యొక్క మెదడులోకి వచ్చేటువంటి ప్రతి విషయం కూడా మీ కంటి ద్వారానే ప్రవేశిస్తూ ఉన్నాయి. కళ్ళంటే బాహ్యమైనవి కావు. మీరు కళ్ళు మూసుకొని నేను మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా తెరవేలే మీ యొక్క మనసులో చూడవచ్చును. నేనేం మాట్లాడి తెలుస్తుంది. మీరు ఊహించుకోండి, కనుదృష్టి చాలా సుదూరమైంది. అది ఒక అవయవం మాత్రమే కాదు. పౌలు అంటున్నాడు, మనము చూసేటువంటి విషయాలు, ప్రపంచం మనను చూస్తూ ఉన్నది. మనము అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప కథ ఉన్నది, మీకు చూపిస్తాను. ఇదంతా కూడా ఒక అధ్యాయంలో కలదు. మీ బైబిల్ ఒకసారి చూస్తే 2వ రాజుల గ్రంథం, 2వ రాజులు 6వ అధ్యాయం వచనము 8వ వచనం. 2వ రాజులు 6వ అధ్యాయము 8వ వచనం. నిరీక్షణతో మనము నేర్చుకుందాం. మన మనోనేత్రాలు తెరవబడాలి. ఈ యొక్క కథలో కన్నులు తెరవడము, అలాగే కన్నులు మూయడం అనే విషయం చూస్తున్నాం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియచేసెను. కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిసి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకొనును. ఇలాగూ మాటిమాటికి జరుగుచూ వచ్చినందున, మంచిదండి, ఇదేనండి కథ. సిరియా రాజు ఇశ్రాయేలు సైన్యం మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. ఇశ్రాయేలుకు ముఖ్య పట్టణము సమరియా. ఉత్తర రాజధాని ఇశ్రాయేలుకి 10 మంది గోత్రం వారికి. సిరియన్లు దమస్కస్సులో ఉన్నారు. వారు మాటిమాటికి యుద్ధం చేస్తూ ఉంటారు. మరియు సిరియా రాజు అన్నాడు, నేను ఒక మెరుపు దాడిని చేస్తానని తెలియజేశాడు ఇశ్రాయేలు రాజులకు. నేను కూడా ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాను, వారు వచ్చినప్పుడు దాడి చేసి వారిని పట్టుకొనవచ్చును. ఎలీషా ప్రవక్త ఓ సందేశాన్ని ఇశ్రాయేలు రాజుకు పంపుతూ ఉన్నాడు. మీరు ఈ లోయల గుండా వెళ్లాల్సిన పని లేదు, ఈ దారి గుండా వెళ్లాల్సిన పని లేదు. సిరియనులు ముట్టడి వేశారు, మెరుపు దాడి చేస్తారు. విజయవంతమైన యుద్ధానికి రహస్యాలేంటి? ప్రాముఖ్యమైన అంశము ఆశ్చర్యమైనది. ఈ యుద్ధానికి ప్రాముఖ్యమైన అంశము ఆశ్చర్యము. అలాగే ఇశ్రాయేలు రాజు తన వేగులు అని పంపించాడు. తిరిగొచ్చి నిశ్చయం గెలుస్తామన్నారు. సిరియన్లు ముట్టడి వేశారు, వారు మెరుపు దాడి చేయబోతున్నారు. వీరు ఒకసారి 2 సార్లు మాత్రమే కాకుండా అనేకమైన సార్లు విడుదలను పొంది ఉన్నారు. సిరియా రాజు వారి మీద యుద్ధం చేసి ఏ విధంగా గెలవాలనే విషయాన్ని రహస్యంగా కార్యక్రమం జరిగించాడు. అయితే ఇశ్రాయేలు రాజు ఇకపై ఎక్కడికి వెళ్ళలేడు అనుకున్నారు. అతడు గందరగోళం చేస్తున్నాడు. నేను ఏం చేయబోతున్నాను ఇశ్రాయేలు రాజుకు ఏ విధంగా తెలుస్తుందని ఆశ్చర్యపోతున్నాడు. మొట్టమొదటిగా ఈ యొక్క కథలో మనం గమనించవలసింది, యుద్ధము జరుగుతున్నది, శత్రువులతో వెతుకుతున్నారు మెరుపు దాడి చేయడం కోసమై. సాతాను చేసే మెరుపు దాడి మీరు విన్నారా? మనము కనీసంగా కొన్ని విషయాలు ఆశించుచున్నప్పుడు శోధనలు. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం, మెలకువగా ఉండుడి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచూ తిరుగుచూ ఉన్నాడు. సింహం ఎలా పనిచేస్తుందో చూడండి. వాడు మెరుపు దాడి చేస్తాడు. సింహాలు చాలా దూరం పరిగెత్తుతాయి, కొద్ది నిమిషాల్లో ఎంతో ఎక్కువగా పరిగెత్తుతూ ఉంటాయి. దొంగచాటుగా ఉండి దాడి చేస్తాడు, వేటాడుతాడు, అప్పుడు గట్టిగా పట్టుకుంటాడు. జాగ్రత్తగా లేనట్లయితే 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనం, మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడై ఉండవలను. భయపెడుతూ వారిని పట్టుకోవాలనుకుంటాడు. ఏ విధంగా ఇశ్రాయేలు రాజు వీటిని నిషేధించి ఆపదలు నివారించాలనుకున్నాడు. దేవుని వాక్యము అనేటువంటిది
ఎలీషా ప్రవక్త ద్వారా వారి హెచ్చరిక ఇవ్వబడింది. ఆ హెచ్చరికను అతడు విన్నాడు. దేవుడు కొన్నిసార్లు మనం హెచ్చరించినప్పుడు ఇవన్నీ నిషేధిస్తాడు, సాతాను వేసే మెరుపుదాడి నుంచి కాపాడాలని. ఆమేన్. దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము. మన యొక్క రక్షణార్థమై దేవుని వాక్యమును తన ప్రవక్తల ద్వారా మనము వినాలి. 2వ దినవృత్తాంతంలో 20:20 మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. కనుక ఈ రాజైన సిరియావాడు చాలా అయోమయంలో పడ్డాడు. ఇది ఎలా సాధ్యం? అయితే ఈ రాజైన ఇశ్రాయేలు సమస్తాన్ని తెలుసుకుంటున్నాడు, అన్ని తెలుసుకుంటున్నాడు. మన పథకాలేంటి, మన మెరుపుదాడులేంటి తెలుసుకొనగలుగుతున్నాడు. సిరియా రాజు కల్లోలు పడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు పక్షమున వహించిన వారెవరైనది మాకు తెలియచెప్పరాదా అని వారిని అడుగుగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరుగాని ఇశ్రాయేలునున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయుననెను. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతన్ని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా, నేను ఆ రాజ్యాన్ని గెలిచెదను ఎలీషా ప్రవక్త ద్వారా, ఎందుకంటే అతడు నా పథకాలన్నీ కూడా తెలుసుకొనుచున్నాడు. కనుక మనం అతని వద్దకు వెళుదాము. ఎందుకు సాతానుడు యేసును వెంబడించాడు? సాతానుడు నాశనం చేయాలంటే క్రీస్తు ద్వారా నాశనం చేయాలనుకున్నాడు. కనుకనే అతడు దృష్టించినదేమనగా, ఇశ్రాయేలును దృష్టించి ఈ ప్రవక్త ద్వారా జరిగిందా? ఇప్పుడు ఆలోచించండి, సహాయం ఏ విధంగా ఆశ్చర్యంగా ఉందోనని. ఇశ్రాయేలు రాజ్యాంగం అంతట్లో కూడా చాలామంది తరబీదు పొందిన జనరల్స్ ఉన్నారు, కెప్టెన్స్ ఉన్నారు, సైనికులు ఉన్నారు, వీరులున్నారు, ఇంకా ఎంతోమంది ఖడ్గం దూసేవారు ఉన్నారు. అయితే సిరియా రాజు ప్రవక్తను గురించి విచారిస్తున్నాడు. సాతానుడు మిమ్మల్ని బెదిరిస్తున్నాడా? ఉండవచ్చును. ఈ భూమి మీద ఉన్నటువంటి జనులను దేవుడు సాతాను ద్వారా బెదిరిస్తాడా? దేవుడు సాతానుతో, నా సేవకుడైనటువంటి యోబును నువ్వు చూసావా? ఓ యోబు యొక్క పేరు. ఆ మాట విన్న వెంటనే సాతానుడు తన పేక నొక్కున్నాడు. ఓ యోబా, ఆ పేరు వింటే నాకు చాలా భయంగా ఉన్నది. యోబు అంటే సాతానుకే భయం వేస్తుంది. మీరు ఇలాంటి జీవితాన్ని జీవించాలి. దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యోబును నువ్వు చూసితివా? అతని పేరు దేవునికి తెలుసు. ఇలాంటి జీవితాన్ని జీవిస్తే దయ్యం నేను చూసి బెదురుతుంది. అయితే నీవు కూడా ఆలోచించాలి, నాకు కావాల్సింది ఏమనగా ప్రత్యేకమైన గుర్తింపు. నాకు సాతానేది నాకు అవసరం లేదు, ఎందుకనగా నా కఠినమైన స్థితిలో ఉన్నాను. నిజమే, మీరు ఇలాగనే ఉన్నట్లయితే మీరు మిలితమైన వారిలా ఉంటూ ఉన్నారు. కీలకమైన ప్రశ్న, ఈ ఎలీషాకు ప్రత్యేకమైనటువంటి బెదిరింపులు కలవు. తనకున్న దైవత్వాన్ని బట్టి, అతనుకున్న దేవునితో సంబంధాన్ని బట్టి మనకు కూడా ఇలాంటి సంబంధ బాంధ్యం కావాలి. సహజంగా రాజు ఈ ఎలీషాని పట్టుకోగలడు, ప్రజలను కూడా జయించగలడు. ప్రభువైన క్రీస్తు కూడా ఈ వాక్యాన్ని తెలియజేశాడు, నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోతాయి. కనుక అతడు మనుషులకు కాపరిగా ఉన్నాడు. అపవాది మాటల ద్వారా మనలను దాడి చేయాలని కోరుకుంటాడు. దేవుడు ఏ విధంగా రాజుతో సంభాషించాడనగా ఎలీషా ద్వారానే. ఏ విధంగా దేవుడు మనతో సంభాషిస్తాడు? ప్రార్థన ద్వారా. అపవాది మనలను ఎలా బలహీనపరుస్తాడు? దేవునితో సంభాషించకుండా, ప్రార్థన చేయకుండా చేస్తాడు. నిజమే కదండి. మేము చాలా అవసరంగా ఉన్నాం. కేరన్ ఉదయకాల సమయంలో నేను ఒక పాస్టర్గా సంఘానికి వెళ్ళడానికి అవసరపడుతున్నాను. ప్రసంగించడానికి పరిగెత్తుతూ ఉన్నాను. కేరన్ వాహనాల షెడ్డు నదుకొచ్చి నాకు కావలసిన ఆహారం అందులోంచి అక్కడ కలిసి ప్రార్థించాం. వాహనాలుండే స్థలంలో ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నాం. కుటుంబం కలిసి మేము ప్రార్థించాం. దేవుని పనిలో అవసరంగా ఉన్నాము, అయితే ప్రార్థన చేయడం మర్చిపోయాం. దేవుని పని చేయడం మంచిదే, అయితే దేవునితో మాట్లాడడం చాలా ముఖ్యం. సాతాను ఈ విధంగా మనలను మోసపరిచి తన యొక్క ఊబిలోనికి లాక్కొంటున్నాడు. తరువాత రాజన్నాడు, మీరు వెళ్ళి ఎలీషాని కనుగొనండి, అతడు ఎక్కడున్నాడో చూడండి. అతడు వేగులు వారిని పంపించారు. వారు వెళ్ళి అతని గురించి విచారిస్తున్నారు. ఎలీషా ఎక్కడున్నాడు? అతడిప్పుడు దోతాన్లో ఉన్నాడు. కాబట్టి సిరియా రాజు అచ్చటికి గుర్రములను మరియు రథములను, గొప్ప సైన్యమును పంపెను. సహజంగా ఈ రథాలన్నీ కూడా ట్యాంకులు మోసేటువంటివి. గుర్రములు, రథములు, గొప్ప సైన్యమును యుద్ధాయుధాలు లేని ఈ ప్రవక్త కోసం పంపిస్తున్నాడు. ఒక విషయం గుర్తొస్తుంది, రాజైన హేరోదు పేతురును పట్టుకున్న 16 మందిని పంపించాడు. వారు రాత్రుల్లో వచ్చారు, నలుదిశలు పట్టణాన్ని చుట్టుకున్నారు. వారిని పట్టుకొనవచ్చును, వారు తప్పించుకోలేరు. చుట్టుముట్టారు.
గమనించండి, సిరియా రాజు ఏమనుకున్నాడో తెలుసా? ఈ ఏలియా నా పడగదిలో ఏం మాట్లాడుకున్నదో తెలుసుకున్నవాడు. ఈ వ్యూహం కూడా అతనికి తెలిసిండవచ్చును కదా. మరి ఏం జరగబోతుంది? సాతానుకు తెలుసు దేవుని యొక్క ప్రజలను ఏ విధంగా యేసునద్దకు తీసుకుని వెళ్లకుండా చేయగలడు. నేను వెళ్ళి ఎలీషాని పట్టుకుంటాను. ఈ విధంగానే అపవాది యేసుని చంపాలనుకున్నాడు. క్రీస్తు నా ఎదుట సాగిలపడి నాకు మ్రొక్కినట్లయితే అప్పుడు నేను లోకాన్ని పట్టుకొనవచ్చును. ఈ లోక సంబంధమైన కుమారులు, వారి యొక్క సంతతి, వెలుగు కుమారులను వారు జయించలేరు. మత్తయి సువార్త 10:16 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. గనుక పాముల వలె వివేకులను, పావురం వలె నిష్కపటయుండుడి. రాత్రి వేళ సిరియా రాజు గొప్ప సైన్యముతో, సహజంగా తనకున్న నమ్మకాన్ని బట్టి గొప్ప రథములను, గుర్రములను, గొప్ప సైన్యముతో ఆ పట్టణాన్ని ముట్టడి వేశాడు. ఒకవేళ అసలు కుక్కలు మురుగుతుండొచ్చు. గుర్రముల యొక్క, రథముల యొక్క స్వరాన్ని వినడం ద్వారా మొదటగా మీరు గ్రహించండి, ఎలీషా యొక్క సేవకుడు ఇప్పుడు నూతన సేవకుడు. 5వ అధ్యాయాన్ని గుర్తు చేసుకోండి. గెహజీ కుష్ఠరోగంతో బాధించబడ్డాడు. ఇప్పుడు 6వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథంలో అక్కడ ఒక యవనస్తుడు అదే విశ్వాసముతో అతడు ఉదయాన్నే లేచి బావిలో నీళ్లు చేదుకోవడం కోసం ఒక పాత్ర తీసుకుని వెళుతూ ఉన్నాడు. అతడు అలా వెళుతూ ఉన్నప్పుడు సూర్యుడు ఎక్కువగా కాంతితో ఉన్నాడు. అక్కడున్న మెరుపులు చూస్తున్నాడు. ఏదో అక్కడ మెరుస్తూ తన యొక్క దృష్టిని అలా దృష్టించుచున్నాడు. గుర్రపురౌతుల స్వరాన్ని వింటున్నాడు. ప్రజలు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ పట్టణమంతా సైన్యంతో ముట్టడి వేయబడిందని గ్రహించాడు. తన హృదయము భయముతో నిండిపోయింది. అతడు ఆ పాత్రను బావి యొద్ద విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ ఎలీషా యొద్దకు వెళ్ళి అతన్ని కుదిపి లేపి, నా ఏలినవాడా, అయ్యో మనము ఏం చేయాలి? ఎలీషా ప్రభువైన యేసు వలె తిరిగి లేచి ఆవిలించి చేతులు గద్దించినట్లుగా, దేని గురించి విచారం లేనివానిగా అతడు కిటికీ వద్దకు వెళ్ళి వెలుపల చూశాడు. అతడు అక్కడున్నటువంటి ఆ సైనికులను చూసి గెహజీని పిలిపించి, భయపడవద్దు, మనం వెళ్ళి పైన చూద్దాం రమ్మన్నాడు. మేడ మీదకి వెళ్ళి వారు చూస్తున్నప్పుడు వారు చూసింది సిరియా సైన్యము పట్టణమంతా ఉన్నది. ఈ యవనస్తుడు మనమేం చేయాలి? ఎలీషా, భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటే అధికులై, వారితో ఉన్నవారి కంటే మనతో ఉన్నవారు అధికులు. ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గుర్తించుకోండి, ఇది చాలా గొప్ప విషయం. ఈ యొక్క సందేశాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు భయపడినప్పుడు, మీకున్న సమస్య చాలా పెద్దదిగా కనబడినప్పుడు, తప్పించుకోలేక వాటికి పరిష్కారము తెలియలేకపోయినప్పుడు దేవుడు మనం భయంలో ఉండమని కోరుతాడా? ఎన్నిసార్లు ప్రభువైన యేసు భయపడకూడదని చెప్పాడు. గాలి తుఫాను లేచినప్పుడు శిష్యులు లేపారు. ప్రభువైన యేసును చూసేవారు, మేము భయపడి చనిపోతున్నాము. ప్రభువైన యేసు లేచి, మీ విశ్వాసం ఎక్కడా? భయపడకు, నేను నీతో ఉన్నాను దేవుడు చెప్పాడు. జలంలో బడి వెళ్ళినప్పుడు నీతో ఉన్నాను, అగ్నిలో ఉన్నప్పుడు నీతో ఉన్నాను, సింహాల గుహలో ఉన్నా నేను నీతో కూడా ఉన్నాను, ఎర్ర సముద్రం వదులుకొని యొర్దాను వరకు నేను మిమ్మల్ని విడువను, మిమ్మల్ని ఎడబాయనన్నాడు. అయితే మనం మర్చిపోతాం. కనుక మనము భయపడని అవసరం లేదు. మనము యేసుతో నడిచినట్లయితే, మీకు తెలుసా ప్రభువైన యేసు మీరు అత్యధిక శాతంలో ఉంటున్నారు కనుక మీరు భయపడని అవసరం లేదు. ఆయన అన్నారు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పెను. స్నేహితులారా, ఎక్కడికి వెళ్ళకండి. ఇంకా ఒక్క క్షణంలో నేటి ప్రదర్శనలోనికి తిరిగి మనము కలుసుకోబోతూ ఉన్నాం. ఇది వాస్తవం. క్రైస్తవ జీవితము ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కొన్నిసార్లు ముందుకు కొనసాగుతాం, లేదా కొన్నిసార్లు వెనక్కి వచ్చేస్తాం. మీరు క్రైస్తవ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? ఏ విధంగా దేవునికి చాలా దగ్గరగా ఉండాలని కోరుతున్నారు. ఒకవేళ మీరు చాలా సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉండవచ్చును, ఆయనతో నడవడంలో మీరు చాలా వెనుకబడి ఉండవచ్చును. మీరు ఆశ్చర్యపడేటట్లుగా మీరింకా ముందుకు కొనసాగాలి అనుకున్నట్లయితే క్రైస్తవ మార్గంలో మీరు ముందుకు నడవాలి. అమేజింగ్ ఫ్యాక్ట్స్ అనేటువంటి సత్యాలను మీ చేతిలో ఉంచాలనుకుంటున్న వ్యత్యాసంగా మిమ్మల్ని మార్చడం కోసమై మీకు మంచి పుస్తకాన్ని పంపిస్తాము. దాని పేరేమనగా క్రీస్తు యొద్దకు మెట్లు. ఈ 13 శక్తివంతమైన అధ్యాయములు మిమ్మును దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నాయి. క్రైస్తవ జీవితంలో భయంకరంగా ఉన్న సమయంలో ప్రతిసారి ఈ పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు దేవుని యొద్దకు చక్కగా నడిపిస్తూ ఉన్నది. వెనకాడకండి. ఈ రోజే ఫోన్ చేసి మీ ఉచిత కాపీని పొందాలని కోరుతున్నాను. ఆ తర్వాత మాకు వందనాలు చెప్పండి. మీ ఉచిత కాపీ పొందడం కోసం ఈ తెరపై ఉన్నటువంటి నెంబర్ను సంప్రదించండి. ఆఫర్ నెంబర్ 469 సంప్రదించండి, లేదా వెబ్సైట్ సంప్రదించండి. ఈ నమ్మశక్యము కాని వనరులను మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. ఆ తరువాత ఈ రోజు ప్రదర్శనకి వద్దాం. ఆశ్చర్యమైన సంగతులు మనం నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యం ద్వారా. ప్రవక్త అయినటువంటి ఎలీషా సిరియా సైన్యాన్ని గురించి భయపడలేదు గాని తన సేవకుని యొక్క విశ్వాస్యతను బలపరుస్తున్నాడు. ఎలీషాకు కావాల్సిందేమనగా తన శిష్యులు, తన సేవకులు
అలాగునని ఏలియా శిష్యుడు ఎలీషా కనుక అతని విశ్వాసాన్ని బలపరచాలి. ఇది ఇలా ఉండాలి. ఇదేనండి బోధించేటువంటి సమయం. ఇది గొప్పగా బోధించేటువంటి సమయం. మొట్టమొదటిగా ఎలీషా ఆలోచన చేసింది ఏమనగా, ఇక్కడ క్షామం ఉన్నది, నేను వారికి చూపించాలి. నేను భయపడలేదు, ఎందుకంటే నేను నడిచింది ఏలియాతో. నాకు తెలుసు, నేను ఏలియాతో ఉన్నంత వరకు దేవుడు తెర వెనక లాగినప్పుడు నేను అగ్ని గుర్రములను రథములను నేను చూశాను, ఏలియా చుట్టూ ఉండడం చూశాను. మీరు కూడా ఏలియాతో ఉన్నట్లయితే భయపడని అవసరం లేదు. అలాగే ఇతనికి బోధించాలని నీవు దేవునితో ఉన్నట్లయితే దేని గురించి భయపడని అవసరం లేదు. ఎలీషా అంటున్నాడు, యెహోవా వీడు చూచినట్లు వీని కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు. ఎలీషా తన కన్ను తెరవమని చెప్పలేదు, ఎందుకంటే అతని కన్ను తెరవబడ్డాయి. ప్రభువు యేసు అన్నారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని ప్రభు సెలవిచ్చాడు. కొన్నిసార్లు మనము ఉత్సాహపరచుకోవాలంటే, ప్రభువా మనకు కావాల్సింది పాఠం నేర్చుకోవాలి, వీని కన్నులు తెరువుము. జరిగింది ఏంటి? యెహోవా పనివాని కండ్లను తెరిచెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఇండుట చూచెను. అగ్ని రథములు గుర్రములు ఎలీషా చుట్టూ ఉండెను కనుక అతడి కళ్ళు తెరవబడ్డ చక్కగా చూడగలుగుతున్నాడు. ఎలీషా ఆ పట్టణం యొక్క గవిని చేరుకున్నాడు. ఆ దండు వారు అతను సమీపించినప్పుడు 2వ రాజులు 6:18 వారు ఎలీషాని బంధించాలని అనుకున్నారు. అయితే ఎలీషా ప్రార్థించాడు. ఎలీషా ప్రార్థన చేస్తూ, ప్రభువా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా యెహోవా అతని ప్రార్థన ఆలకించెను, వారిని అంధత్వముతో మొత్తెను. జరిగిందేంటి గమనించండి. వారిలో గందరగోళం ఏర్పడింది, శరీర సంబంధంగా గురుడితనం ఏర్పడింది. ఇప్పుడు వారు ఏమీ చూడలేకపోతున్నారు. సైన్యమంతా గుడ్డివారయ్యారు. ప్రభువైన యేసు గుడ్డివారికి తోవ చూపినట్టని మాట్లాడిన రీతిగా ఎవరైతే కొందరు చూస్తూ ఉన్నారో గుడ్డి సైన్యం నడిపించినట్టు ఎలీషా ఇలా అన్నాడు, ఒకసారి నా వైపు చూడండి, మీరు ఒకసారి నన్ను చూడమంటే కొన్నిసార్లు రాజును చూస్తున్నారు. ఎలీషా అన్నాడు, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడలా మీరు వెదుకువాని యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని చెప్పాను. మరియు ఇక్కడ ఎలీషాను చూడండి, అతడు తన వ్రేలిని అందులైన గుర్రములను తీసుకుని అలాగున నడుస్తూ దోతాను సమరయకు మధ్యలో సైన్యంలోనికి ప్రవేశించాడు. సిరియా సైన్యమంతా కూడా గుర్రములో ఉన్న వారందరూ కూడా కలయి చూస్తున్నారు. వారు గందరగోళం అవుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో తెలియలేదు. ప్రాముఖ్యమైన విషయం చూద్దాం. మరి అలా వెళుతూ గోడల మీద ఉన్నటువంటి ఆ యొక్క సైనికులు దూరము నుండి వారు గమనిస్తూ జరుగుతున్నదేందో గమనిస్తూ ఉన్నారు. సైన్యం వస్తూ ఉన్నది. తలుపులు మూసేయండి, అందరూ లోపలికి రండి, మీ యుద్ధ ఆయుధాలు సరి చేసుకుని యుద్ధానికి సిద్ధంగండి. అరే, సిరియా రాజులు వస్తూ ఉన్నారు. అయితే మరి చూడ్డానికి అది యుద్ధంగా లేదు గాని వారు ఆ వీధుల్లో నడుస్తూ వస్తున్నారు. సైన్యాన్ని తీసుకుని వస్తుండగా ఎలీషా వారిని నడిపించినట్టు అనిపిస్తుంది. మరి అక్కడున్న వారంతా, కోట గోడల మీద ఉన్న సైనికులందరూ దీన్ని చూస్తూ ఉంటే చాలా వింతగా ఉన్నది. ఎలీషా అతని యొక్క సేవకుడు, ఇప్పుడు అతనికి మంచి సమయం ప్రాప్తించింది. వారు ప్రవక్తను చూసినప్పుడు నడిపిస్తున్నాడు సైన్యాన్ని అంతా. ద్వారాన్ని సమీపిస్తున్నాడు, రాజునద్దకు వస్తున్నాడు, ఇశ్రాయేల్ రాజునద్దకు. ద్వారంలో తెరవండి. రాజు మాట్లాడలేదు, అలాగ చూస్తూ ఉండిపోయాడు. అర్థం కాలేదు. యుద్ధాయుధములను యుద్ధం కోసం సర్దుకోలేదు. ద్వారాలు తీశారు. వారు ఆ ముఖ్యపడంలో ప్రవేశించి ఉత్తర రాజ్యంలో ప్రవేశించారు. సైన్యాన్ని నడిపించి అందరినీ లోనికి ఆహ్వానించాడు. ద్వారములని మూసేశాడు కేంద్ర ప్రాంగణంలో, ఆ పట్టణంలో. ఆ తర్వాత ఎలీషా ప్రార్థించాడు. మీకు తెలుసా, చాలా ముఖ్యమైన ఘట్టం. యెహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థించగా యెహోవా వారి కళ్ళను తెరిచాడు. కాబట్టి వారు చూడగలిగారు. వీరందరూ ఎలీషా ద్వారానే నడిపించబడ్డారు. ఎలీషా చెప్పినట్లు వారు చూడగలిగారు. మనము యేసుని వెంబడిస్తే మనం కూడా చూడగలము. యెహోవా వారి కండ్లను తెరవగా వారు షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిరి. ఇది చాలా గొప్ప కథ. ఎందుకంటే ఇక్కడ చుట్టూ ముట్టడి వేసిన వారు వారే లొంగిపోయారు. వారు చుట్టుముట్టాలని వచ్చారు. దోతానును కండ్లు తెరవబడ్డాయి. ఎలీషా సేవకుడు చూడగలిగాడు. అగ్ని రథములు గుర్రములు చుట్టూ నీతో ఉన్నాయి. ఆ తరువాత సైనికులు షోమ్రోనులో ప్రవేశించి వారు విజయం సాధించామని అనుకున్నారు. ఇప్పుడు వారు కళ్ళు తెరవబడిపోతున్నారు. సమస్తము తలక్రిందుగా మారాయని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వారు ఆ పట్టణంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు రాజు వారిని ఉచ్చులో బిగించాలని వారిని ముట్టడి వేశాడు. ఇది చూడడానికి చాలా గొప్ప విచిత్రమైనటువంటిదిగా కనిపిస్తుంది. చివరికి ఏమైందంటే వారందరూ కూడా హెబ్రీ సైనికులు గోడల మీదను కప్పుల మీదను ఉన్నారు. వారు విల్లు బాణములు నిక్కుపట్టి సిద్ధంగా ఉన్నారు.
అక్కడక్కడ ఎవరు ఏం చేస్తున్నారు తీక్షణంగా గమనిస్తూ ఉన్నారు. వారు లక్ష్యం ఉంచారు, వారు సిద్ధంగా ఉన్నారు వాక్కు కొరకు. రాజు ఎలీషా వైపు చూసి, నాయనా వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగా, మేము సిద్ధంగా ఉన్నాము, కాల్చమంటారా? ఎలీషా, వీరిని కొట్టవద్దు, నీవు వారిని కొట్టనవసరం లేదు, వారిని మీరు ఆక్రమించుకోండి, వారిని ఉన్న రీతిగానే వారిని బంధించండి, విల్లు బాణము లేకుండా వారిని మీరు ఆక్రమించుకోండి. బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని యుద్ధాలు దేవుడు వారికి విడుదలనిస్తాడు. విల్లును నిప్పుతో రాజబడిన అవసరం లేదు. దేవుని యందలి భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు కావలియుండును. అతడు ఏం చెప్తున్నాడు చూడండి, ఊహించండి. ప్రజలు అనుకుంటారు సువార్త పాత నిబంధన లేదని. అది అలా కాదు. ఎలీషా అంటున్నాడు, వారికి భోజనం పెట్టించి తిని త్రాగిన తరువాత తమ యజమాని యొద్దకు వెళ్ళుదురని చెప్పెను. బైబిల్ ఏం బోధిస్తుందో చూడండి, మేలు చేత కీడును జయించండి. ఎక్కడ కూడా కీడు చేత కీడును జయించలేం. గాంధీ గారన్న ప్రపంచమంతా కంటికి కన్ను అనేటువంటి సిద్ధాంతంలో ఉన్నట్లయితే, కంటికి కన్నుగా ఉన్నట్లయితే ప్రపంచమంతా అంధత్వంతో ఉంటుందన్నాడు. మీరు కీడుని జయించవలసిన మార్గము మేలు చేయాలి. వారికి భోజనం పెట్టండి, వారు ఆకలిగా ఉన్నారు, వారికి త్రాగడానికి నీళ్ళు ఇవ్వండి. మీరు వారి మీదకి యుద్ధాన్ని వెళ్ళదని చూపించండి. వీరే మీ మీదకి యుద్ధాన్ని ప్రకటించారు. వారక్కడ గొప్ప విందును చేసుకుని ఉన్నారు. సామెతల్లో సొలొమోను అంటున్నాడు, నీ పగవాడు ఆకలిగొని ఎడలా వానికి భోజనం పెట్టుము, దప్పిగొని ఎడలా దాహమున కిమ్ము, అట్లు చేయుట చేత వాని తల్ల మీద నిప్పులు కుప్పగా పోయిదు. మీరలాగు చేయడం ద్వారా వారు నశించిపోతున్నారు. దీని అర్థము వారి యొక్క మనస్సాక్షి వారినే కొడుతుంది. వారు వెళ్ళి చెప్తారు, మేము వారికి హాని చేస్తే వారు మాకు మేలు చేస్తున్నారు కదా. మీలో కొంతమంది మీ కుటుంబంలో మేలు చేసి కీడు అనుభవించడం మంచిది. మీలో ఎవరైనా కఠినమైన పరిస్థితి గుండా వెళ్ళారా? మేలు చేస్తే మీకు కీడు సంభవించిందా? కొంతమంది నేను కీడు చేసి నాకు మేలు రావాలని అనుకుంటారు. నేను ఎప్పుడు కూడా పోట్లాడుతూ ఉన్నాను కాబట్టి నాకు మేలే జరగాలని కొందరు అంటారు. దీన్నే గాట్య అంటారు. అయితే ప్రభువైన యేసు అలా చేయలేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 43-44లో నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున తండ్రి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీరు అలాగునే చేయడం ద్వారానే మనము నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండగలం. మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించండి. మీ మీద పగ తీర్చుకున్న వారి యొద్ద దయ చూపించండి. మీకు కథలున్నాయి, నాకు కథలున్నాయి. ప్రజలు మనకు చాలా కీడు చేసిన కథలున్నాయి. ఇలా చేయడం కష్టమే. వారి కోసం ప్రార్థించండి, వారిని దీవించండి. వారు మారు మనసు పొందడం కోసం మనం కూడా ప్రార్థించాలి కదా. మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కోసమై మీరు ప్రార్థన చేయుడి. ఒక కథ గుర్తుకొస్తూ ఉన్నది. ఒక వృద్ధుడైనటువంటి స్కాట్స్మెన్, తనకి బద్ధ శత్రువు ఉన్నాడు. అతడు క్షమించలేకపోయాడు. అతని పేరు మెక్లింటాక్, ఓల్డ్ స్కాట్స్మెన్. ఎల్లప్పుడూ తన శత్రువుల గురించి చాలా తీవ్రంగా ఆలోచించేవాడు. ఎంతో కాలంగా వైరంతోనే అతడు జీవించాడు. పట్టణంలో పొరుగువానితో జరిగిన కథనమిది. ఒకరోజు దేవదూత ప్రత్యక్షమై, నీకు శుభవర్తమానం కలదు మెక్లింటాక్, ఏదడిగినా సరే నేను నీకిస్తానన్నాడు. అయితే ఒక విషయం తెలుసుకో, నువ్వు అడిగిన దానికంటే 2 రెట్లు నీకిస్తాను, నీ శత్రువుకు కూడా. పాత్ర నిండా బంగారు అడిగితే నీకిస్తాను, నీ శత్రువులకు 2 అంతలు ఇస్తానన్నాడు. కొత్త గుర్రాన్ని అడిగితే 2 గుర్రాలు నీకిస్తాను. 10 గదులునేటువంటి గృహాన్ని మీరు అడిగితే అతనికి 20 గదులుండే గృహాన్ని ఇస్తాను. భుమ్! ఇది అతన్ని చాలా బాధ పెట్టింది. చేతులు నలుపుతున్నాడు. కోపంతో ఇలాగ మాట్లాడుతున్నాడు. అదేంటి, అతనికి వచ్చింది నాకు కూడా రావాలి కదా. ఎన్ని చెప్పినా అతడు క్షమించలేకపోతున్నాడు. చివరిగా అన్నాడు, హా, ఒక కంటికైనా గుడ్డితనాన్ని ఇవ్వమన్నాడు. కొంతమంది ఎప్పుడూ మారలేరు. సామెతల గ్రంథం 24:17, నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము, వాడు తొట్టిల్లినప్పుడు నీవు మనస్సున ఉల్లసింపకము. పేతురు మొదటి పేతురు 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. మీరు ఆశీర్వాదమునకు వారసులు కావాలి. దయలేనిటువంటి వారికి మీరు మేలు చేసినట్లయితే చివరికి గెలిచేదెవరు? అట్టి వారిని దేవుడు దీవిస్తాడు. సమాధానంతో మిమ్మల్ని ఒకసారి నింపుతాడు. మీరెప్పుడు కూడా ఇలాగున ఆలోచన చేస్తున్నట్లయితే, పగా ప్రతీకారం ఒక పాత్రలో ఉన్నట్లయితే ఇవన్నీ కూడా క్షీణింపచేసేటువంటి ఒక ఆమ్లమై ఉన్నవి. నీ హృదయమందు నీవు ఎవరినైనా క్షమించకపోతే నీవే క్షీణింపచేసేటువంటి ఆమ్లమై ఉన్నావు. మొట్టమొదటి ఆశీర్వాదం ఏమనగా, కీడు చేసినటువంటి వారికి మేలు చేయుము. వారిని గురించి నేను యోచించుకోవడం కాదు, కానీ వారు నన్ను గురించి ఏం చేసుకుంటున్నారు. నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు.
మంచిదండి. వారు ఒకవేళ మారు మనసు పొందేటువంటి అవకాశం ఉన్నట్లయితే కొంతమంది ఇతరులకు సహాయపడేటువంటి పనిలో ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. 2 రాజులు 6:23 అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తన యజమాని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇశ్రాయేలు దేశంలోకి వచ్చుట మానిపోయెను. ఇక్కడ మీరు ఏమీ నేర్చుకున్నారు? ఇక్కడ కథ ఇలాగున మొదలైంది. వారు ఇశ్రాయేల్ రాజు వద్దకు వెళ్ళి మరలా వారు ఏమాత్రం వారి యొద్దకు రాలేదు. చివరిగా జరిగింది ఏంటి? దేశంలోనికి వచ్చుట మానిపోయెను. ప్రేమించారు. వారి కోసమై మేలు చేయండి, వారికి దయ చూపించండి. కీడుని ఇలాగ జయించవచ్చు. ఇప్పుడు ప్రభువైన యేసు ఏ విధంగా ఈ లోకములను కీడుని జయించారు? ఆయన మేలు చేసి కీడుని జయించాడు. మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకై చనిపోయాను. మనం ఆయన ప్రేమించడానికి ముందు ఆయనే మనల్ని ప్రేమించాడు. మనము శత్రువులమై ఉండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. మన పాపల కొరకు మరణించాడు. ఎందుకు? దేవుని యొక్క ప్రేమను మన హృదయంలో వారు చూడాలి. దీనికి బదులుగా అట్టి వారిని మనం ప్రేమించాలి. ఇదేనండి సువార్త యొక్క చరిత్ర. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు? ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబిల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి. వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి. గత 50 సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ సత్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం. రాజులకు, ఆయా భాషలు మాట్లాడే వారికి, మీరు మా కోసం చేసే ప్రార్థనలకు, సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం. మర్చిపోకండి, ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి. రాబోయే వారం మాతో కూడా కలుసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం. ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్ట్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు.